మీకేం పని ఎందుకు వచ్చారు అక్కడికి? మీకేం పని ఇక్కడ ఎందుకు వచ్చారు ఇక్కడికి? తీయండి వీడియోలు తీయండి దాన్ని కూడా కౌంటర్ ఇస్తాను. కక్ష సాధింపుల్లో భాగమే రెడ్ బుక్ రాజ్యాంగం దేశాలంటా ఉంటారు కదా, రెడ్ బుక్ రాజ్యాంగం ఇదంతా. ప్రజలేమో సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారా అని చెప్పి ప్రజలు చూస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు ఈ పాటికే అక్రమ కేసులు అవం శుభం తెలియదు. అసలు ఆ కేసులు ఏంటి, ఎగిరిగోళ్ళు ఏంటి, ఎగిరిగోళ్ళు అటాచ్మెంట్ లో ఉన్న స్థలాలు రిజిస్ట్రేషన్ అవుతాయా? అసలు బుర్రంలోకి ఏమన్నా అర్థమవుతుంది కదా, రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలుసు కదా. ఎగిరిగోళ్ళు అటాచ్మెంట్ లో ఉన్న సర్వే నంబర్లు రిజిస్ట్రేషన్ అవుతాయా? దీని గురించి కూడా మధ్యాహ్నం పూర్తి వివరాలతో మీకు డేటా అంతా ఇస్తాం. ఎప్పుడు కొన్నాం, ఎట్లా కొన్నాం, ఏ విధంగా నోటిఫికేషన్ ఇచ్చాం, ఏ విధంగా పట్టించుకోవడం ఇస్తాం. కానీ సందర్భంగా దాని గురించి ఎంక్వైరీకి రమ్మని చెప్పారు. దాని గురించి సహకరించడానికి వచ్చాను. తప్పనిసరిగా ఏ క్వశ్చన్లు అడిగినా, ఏది అడిగినా ప్రభుత్వానికి అంటే పోలీస్ అధికారులకు పూర్తి సహకారం అందిస్తాం. ఏది కావాలంటే ఏముండదు. ఏమన్నా దాపరికం ఉంటుందా, దాచుకోవడానికి ఏమన్నా ఉంటుందా? నా ఫోను నేను వాడేదే కదా. జోగి రమేష్ రాజకీయ నాయకుడు, ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఎవరైనా పాత్రికేయులతో మాట్లాడతా, ఫోన్లో రాజకీయ నాయకులతో మాట్లాడతా, నా అనుచరులతో మాట్లాడతా, పోలీసులు అందరితో మాట్లాడతాం కదా. ఇందులో దాపరికం ఏమైనా ఉంటుందా? ఏమైనా ఉంటుందా? ఏముండదు దాపరికం.
దాచుకోవాల్సింది కూడా ఏముండదు. వాళ్ళు ఏదైతే ఏముందా? నిరసన తెలియజేయడానికి వెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి నిరసన తెలియజేయడానికి ఎందుకు వెళ్ళాం? అయ్యన్న పాత్రుడు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అమ్మనాభూతులు, అమ్మల నాకు అసభ్యంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన భాషకి మనస్తాపం చెంది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లాలా, చెప్పాలా? చంద్రబాబు నాయుడు గారికి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. ఇటువంటి వ్యక్తులను కంట్రోల్ చేస్తే రాజకీయ వ్యవస్థన్నా మారుద్దాం అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడే నా మీద దాడి చేశారు. నా కారు బంగలు కొట్టారు, మా వాళ్ళు కొట్టారు. ఇవన్నీ కూడా లైవ్ లో అందరూ కూడా చూసి నగ్గన సత్యాలే కదా. ఇప్పటికీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మీ ఇంటి మీదకి వచ్చింది మీకు నిరసన తెలియజేయడానికి మాత్రం తప్ప జోగి రమేష్ ఎటువంటి తప్పు చేయడు. నిరసన మనసు మారితే మీరు చెప్తా ఉంటారు కదా, నాకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పేసి. ఆ 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో అయ్యన్న పాత్ర లాంటి వాళ్ళని కొంచెం అన్నా కానీ గుర్తు చెప్తారేమో అని చెప్పేసి వచ్చాం కదా తప్ప మీ మీద దాళ్లకో లేకపోతే గోండాయుధమో ఎప్పుడు అటువంటి జోగి రమేష్ చేయడంలో లేదు, ఉండదో ఉండకూడదు. బూతులు అనే పదాలు రావమ్మా. బూతులు ఎందుకు వస్తాయి? రాజకీయాలు రాగానే ఎప్పుడు నేను మళ్ళీ చేస్తాను సార్. నేను వెళ్ళిపోతాను. అక్కడ తీసుకోవచ్చు కదా. నేను మాట్లాడతాను. నువ్వు తీయట్లేదు. సిమ్ అప్పటి నుంచి ఉన్న సిమ్మే నంబర్ మార్చం. భాష అన్నమా చేస్తారు కదా, అదంతా మళ్ళీ కెమెరా తీసుకున్నాను. స్టార్ట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ 1 అయింది. నమస్కారం అండి. చేరలేమ్మా. నేను మాట్లాడుతున్నాను. బాగున్నారండి. సిమ్ అప్పటి నుంచి ఉన్న సిమ్మే నంబర్ మార్చం.